Hey guys, welcome to Voice Books and Coffee. So, The Wheel of Time నిన్న రిలీజ్ అయింది ప్రైమ్లో 3 ఎపిసోడ్స్తో. సో ఇప్పుడు అది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3 స్టారింగ్ రోజ్మండ్ పైక్, డానియల్ హెన్నె, జియో రాబిన్స్, Madeline Madden, Joshua and more. Based on The Wheel of Third Time by Robert Jordan, Brandon Sanderson. Plot: ర్యాండ్ ఇస్మాయిల్తో జరిగిన విజయం తర్వాత ఫ్లేమ్లో ఉన్న తన ఫ్రెండ్స్ని కలుస్తాడు అండ్ తనే డ్రాగన్ రీబోర్న్గా డిక్లేర్ చేస్తారు. కానీ కొత్త ప్రమాదాలు వస్తున్నాయి. వైట్ టవర్ విడిపోయింది, బ్లాక్ కాజా పెద్ద మొత్తంలో ఏర్పడ్డారు. తర్వాత ఏం జరుగుతుంది అన్నదే స్టోరీ. రివ్యూ: స్లోగానే స్టార్ట్ అయినా ఫస్ట్ ఎపిసోడ్లో మరీ అంత ఇది వరకు వాటికన్నా ఇంప్రెస్ చేయకపోయినా ఓకే, బాగుంది. కొన్ని చోట్ల నెక్స్ట్ ఏమవుతాయా అన్నట్టు, కొన్ని చోట్ల స్లోగా అనిపించినా కొన్ని చోట్ల అలా అనిపించింది నెక్స్ట్ ఏమవుతాయి అన్నట్టు. కానీ స్లోగా స్టార్ట్ అయినా క్యారెక్టర్స్ డెప్త్కి తీసుకెళ్తూ ప్లస్ ముందు ముందు జరిగే పరిణామాలని ఇలా స్లోగా బిల్డ్ చేస్తున్నట్టు ఉంది, వాటికి ప్రిపరేషన్లా. సో ఓవరాల్గా ఓకే, చూసి ఎంజాయ్ చేసేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ మోర్. థ్యాంక్ యూ. So this is the English review, guys. Plot: Randall Thor, after his victory over Ismail, he reunites with his friends in Flame and is declared the Dragon Reborn. However, new dangers emerge. The White Tower is divided and the Black Azure remains at large. Review: started slow and especially first episode didn't feel like interesting as much as season 1 and season 2, but it's okay. Even though sometimes it felt a little slow, sometimes make us wonder what will come. Also, the slow start felt like start for preparations for the greatest battle to come. Also, it explores characters' depth. So, it's good. So, overall, started okay. Just enjoy and subscribe for more. Thank you. Signing off.